ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మీనరాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారు ఈ 2025 సంవత్సరం ప్రారంభంలో కొన్ని హెచ్చుతగ్గులు అనుభవించవచ్చు, వాదనలు సంభవించవచ్చు. కాబట్టి మీరు మీ జీవిత భాగస్వామి చుట్టూ జాగ్రత్తగా వ్యవహరించాలి. సంవత్సరం ప్రారంభంలో కుజుడు 5వ ఇంట్లో ఉంటాడు. అందువల్ల శృంగార సంబంధాల్లో కలహాలు ఇంకా ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 2025 రాశి ఫలాల ఆధారంగా చూస్తే మీ ఖర్చులు పెరుగుతాయి. సంవత్సరం చివరి భాగంలో మీ పరిస్థితులు మారతాయి. ఇతర దేశాల్ని సందర్శించే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంకా ఈ సంవత్సరం మీ కెరీర్ స్థిరమైన వేగంగా ముందుకు సాగుతుంది. మేలో బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబం మరింత ఆనందం ఇంకా ప్రశాంతతని అనుభవిస్తుంది. ఇది మీ పనికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీకు సహాయం చేస్తుంది. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 12వ ఇంట్లో, రాహు మీనరాశిలో 1వ ఇంట్లో మరియు కేతు కన్యారాశిలో 7వ ఇంట్లో సంచరిస్తారు. గురువు మేషరాశిలో 2వ ఇంట్లో మే 1 వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. అలాగే మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు 2వ ఇంటిలో గురువు గోచారం అనుకూలంగా ఉండడం, మే 1 నుంచి గురువు గోచారం 3వ ఇంటిలో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం వల్ల ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మే 1 వరకు గురు 2వ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకి అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకొని ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో గురువు దృష్టి 10వ ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటు పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ వ్యాపారాల్లో ఉండే వివాదాలు విజయం సాధిస్తారు. మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారు ఈ సమయంలో వారు నష్టపోవడం జరుగుతుంది. మే 1 నుంచి గురువు గోచారం 3వ ఇంటిలో ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం వ్యాపార అభివృద్ధి కొరకు కేటాయిస్తారు. అలాగే దాని కొరకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త ప్రదేశాల్లో వ్యాపార అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడం చేస్తారు. ఈ సమయంలో మీ భాగస్వాముల కారణంగా ఆర్థిక లాభాలు కలిగినప్పటికీ వారితో కొన్ని సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్య విభజన విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. న్యాయ సలహా వల్ల కానీ లేదా మిత్రుల సహకారం వల్ల కానీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీనరాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 2వ ఇంటిలో ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 6వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. మీరు మీ బాధ్యతల్ని నిజాయితీగా నెరవేర్చడం వల్ల పదోన్నతి కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వల్ల మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు కూడా మీ సహోద్యోగులకి సహాయపడడం వల్ల వారి అభివృద్ధికి కారణమవుతారు. మీరు చెప్పే మాటలు, సలహాలు ఇతరులకి మరియు మీరు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి సహకరించడం వల్ల కూడా మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయం ఆర్థికంగా కూడా బాగుంటుంది. అలాగే మే నెల నుంచి గురువు గోచారం కూడా ఇంటికి మారడం వల్ల ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూల ఫలితం వస్తుంది. అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రయత్నాలకి కొంతమంది అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ నిజాయితీ మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీరు కోరుకున్న చోటుకి బదిలీ అవ్వడం కానీ లేదా విదేశాలకి వెళ్లడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణం చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం కానీ జరుగుతుంది. గురు దృష్టి 7వ ఇంటిపై, 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసిన పనికి తగిన ఫలితం కూడా పొందుతారు. అలాగే మీనరాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
మే 1 వరకు గురువు గోచారం 2వ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబ జీవితం ఈ సమయంలో బాగుంటుంది. మీ కుటుంబంలో శుభకార్యాలు జరగడం మరియు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అభిమానాలు పెరగడం జరుగుతుంది. మీ కుటుంబంలోకి నూతన వ్యక్తులు సభ్యులుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ కుటుంబం పట్ల బాధ్యతలు పెరగడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా మీ మాటకు విలువనిస్తారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి పెళ్లి గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు వివాహమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు పెళ్ళయి ఉండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. గురువు దృష్టి 8వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో కానీ ఆరోగ్యంలో కానీ అభివృద్ధిని ఇస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. మీరు చేసే పనుల కారణంగా మీ కుటుంబంలోనే కాకుండా సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమయంలో మీరు నూతన గృహ ప్రవేశం చేయడం కానీ కొత్త వాహనాన్ని కొనడం కానీ చేస్తారు. ఇంకా మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వేరే ప్రదేశానికి వెళ్ళడం లేదా విదేశాలకు వెళ్ళడం చేస్తారు. అంతేకాకుండా మీరు నివసించే ఇంటిలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగున్నప్పటికీ వారికి దూరంగా ఉన్నాననే బాధ మీలో ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏప్రిల్ నెల తర్వాత వృద్ధ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఇంకా ఈ సంవత్సరం మధ్యలో శని తిరోగమనం కారణంగా కుటుంబంలో కొంత అసమ్మతి ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇంకా ఈ సంవత్సరం చివరి నెలలో ఆస్తికి సంబంధించిన వివాదాలు తలెత్తవచ్చు. అలాగే ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో చాలా వరకు శ్రద్ధ అవసరం. రాహువు అక్టోబర్ నెల వరకు రాశిలో ఉంటాడు. దీని కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇంకా బృహస్పతి రాశిలోకి వెళ్లడం వల్ల వివాహానికి అర్హులైన వ్యక్తులు వివాహం చేసుకోవచ్చు. ఈ సమయం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్లడం వాయిదా పడుతున్న ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం కూడా చేస్తారు. గురు దృష్టి 11వ ఇంటిపై ఉండడం వల్ల మీరు మీ మిత్రులతో కలిసి లేదా మీ తోబుట్టువులతో కలిసి కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ లేదా వారు చేసే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారు. ఇంకా మీనరాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 1 వరకు గురుగోచరం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి తొందరగానే బయటపడగలుగుతారు. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. మీరు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు. గురు దృష్టి 6వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది. అలాగే మే 1 నుంచి గురుగోచారం 3వ ఇంటిలో ఉండడం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. అయితే గురుదృష్టి 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అనారోగ్యాల బారిన పడినప్పటికీ వాటి నుంచి తొందరగా బయటపడతారు. ఇక మీనరాశి వారికి 2025 సంవత్సరం యొక్క వార్షిక ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మీనరాశి వారు ప్రతి గురువారం ఆవుకు బార్లీ తినిపించండి. ప్రతిరోజు నమశివాయ జపమాల జపించండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో 1000 దీపాలు వెలిగిస్తే రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తిరుచెందూరు మురుగన్ ఆలయ సందర్శన కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుందని చెప్తారు. విద్యార్థులు గురువారం దక్షిణామూర్తిని పూజిస్తే చదువులో రాణిస్తారు. మంచి శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.